ఇచ్చారు. సంక్రాంతి పండుగని ఈరోజు మీరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ముగ్గుల పోటీ, సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, ముగ్గులు. లేడీస్కి ఎంత పెద్ద పండుగ అంటే ఇది. వర్క్ బాగుంటుంది సంక్రాంతి. పెద్ద పండుగ ఇది. ఎంత పెద్ద పండుగ అంటే తెలుగు పండుగలో చాలా పెద్ద పండుగ. సో మీకందరికీ కొత్త సంవత్సరంతో పాటు మకర సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ అన్నీ కలిపేసి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ సార్ మీ ముందుకు మేము మళ్ళీ రావడానికి మీరే మాకు అవకాశం కల్పించినాము. మేము కల్పించలేదు, పేరెంట్స్ తెలుసుకుని. పేరెంట్స్ అందరికీ పేరున కృతజ్ఞతలు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేటివి మన సంప్రదాయం, భారతీయ తెలుగు సంప్రదాయం. కొందరు వేరే సంక్రాంతులు చేస్తారు, మనం సంక్రాంతి చేస్తాం. పంజాబీలో ఇంకోటి ఏదో లోహిరి బైసాఖి. సంక్రాంతి మనకైతే వాళ్ళకి లోరీ, బైసాఖి ఇట్లా వివిధ పేర్లలో డిఫరెంట్ నేమ్స్లో వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం మీద ఇండియా మొత్తం చూస్తే టాప్ టు బాటం అంతా కలిపి డిఫరెంట్గా సెలబ్రేషన్. పేర్లు మారుతాయి అంతేగాని ఏముండదు. సో మీరందరూ కూడా స్కూల్ మీద నమ్మకంతో పిల్లల్ని చేర్చి మా మీద నమ్మకంతో మీ పిల్లల్ని మంచిగా పైకి తీసుకురావడానికి మా టీచర్లకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా మా టీచర్లు కష్టపడాలి. ఆ టీచర్లు కూడా మీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఒకసారి నమ్మిన వ్యక్తుల్ని మనం మోసం చేయకూడదు. పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దాలి. ప్రస్తుత సమయంలో పిల్లల్ని పూర్తిగా పట్టించుకోకుండా కుటుంబ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి పిల్లలు కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి అసలు ఏమేమి చూస్తున్నారో తెలియట్లేదు, ఘోరంగా తయారయ్యి ఇంకా పెద్ద క్లాస్కి వెళ్ళేసరికి మీరు నాకు తెలియదు ఏ క్లాస్ పిల్లలు ఉన్నారో మీ వాళ్ళు, కానీ చిన్న క్లాస్ పిల్లలు ఉన్నట్టుగానే అర్థమవుతుంది. పెద్ద క్లాస్ పిల్లలు అయితే అసలు చెప్పితే వినకుండా తయారయ్యే పరిస్థితి వచ్చేసింది. టీచర్ల మీదకి తిరగబడ్డాలు. అసలు చదువు అంటే పుస్తకం చదువుకోవడం, క్వశ్చన్కి ఆన్సర్ రాయడం కాదనే విషయాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ముందు వినయము, విధేయత, మంచి లక్షణము, క్రమశిక్షణే ముందు ఇంపార్టెంట్. ఇవి లేని రోజున నేను బాగా చదువుకున్నాను, నేను డిగ్రీలు చదివాను, పీజీలు చదివాను, పిహెచ్డీ చేశాను, డాక్టరేట్ చేశానంటే దేనికి పనికిరావు. మళ్ళీ కూడా ఎక్కడైతే అనుకువ ఉంటుందో, ఎక్కడైతే మృదువుగా మాట్లాడడం, ఇతరులను చాలా స్మూత్గా మాట్లాడి మంచి లాంగ్వేజ్తో మాట్లాడడం అలవాటు చేసుకుంటారో, తర్వాత అనుకువగా ఉంటారో, పెద్దల్ని గౌరవిస్తారో, వాళ్ళు తొందరగా పెద్ద లీడర్షిప్ పొందే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ నేను కూడా. వీరని కాదు, మీకు ఒక్కరికే కాదు, పిల్లలకి ఒక్కరికే కాదు. ప్లస్ ఇళ్ళలో కూడా భార్యాభర్తల మధ్యలో జరిగేటువంటి సంబంధం విషయాలు కూడా చాలా స్మూత్గా జరగాలని కోరుకుంటున్నాం. అవి చేయకపోతే ఏమవుతుందంటే ఒక్క స్కూల్లో జరిగేవి కాకుండా ఇంట్లో జరిగేవి, మన పరిసరాల్లో జరిగే వాతావరణం అంతా కూడా పిల్లల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. ఫ్యూచర్ ఎట్లా జరుగుతుందో చూస్తే భయంకరంగా అనిపిస్తుంది. చూస్తూ మేము 41 సంవత్సరంలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ 41 సంవత్సరం స్కూల్స్ పెట్టి మేము ప్రస్తుతం ఈ బ్రాంచ్ కూడా 2004లో స్టార్ట్ చేశాము. ఈ పర్టికులర్ మియాపూర్ బ్రాంచ్ 2004 నుంచి ఇప్పటికంటే దాదాపు 6 + 17 16 22 సంవత్సరాలు అన్నమాట ఈ బ్రాంచ్. అంటే 2 దశాబ్దాల పైగా. ఇంతకుముందు కరుణ మేడం పనిచేశారు, మీకు తెలుసు. అంతకుముందు కూడా వేరే రకరకాల ప్రిన్సిపల్స్ పనిచేశారు. కానీ నేను మాత్రం మారట్లేదు. నన్ను మార్చుకోవాలనుకుంటున్నారా? లేదు కదా, కావాలి కదా. తెలియదు పైవాడు ఏమనుకుంటున్నాడో, ఎంతకాలం పనిచేస్తాడో, చేపిస్తాడో. నేను ఖచ్చితంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాను. దేవుడు ఆరోగ్యం ఇస్తే ఖచ్చితంగా మీకోసం, మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తప్పకుండా పనిచేస్తాము. మా లక్ష్యం ఏంటంటే వాళ్ళని గొప్ప శక్తులుగా, మంచి లీడర్స్గా, మంచి అనుకోగలిగినటువంటి వ్యక్తులుగా,
శక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పాఠశాలను